హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా పేరు వచ్చేసి మహేష్. మీకు అందరికీ నేను తెలుసు. ఇక్కడ ఒక జరగనిది ఒకటి అయ్యింది గాయస్. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది పిల్లలు మెచ్యూర్డ్ మైండ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఈ కాలం అసలు పిల్లలు అసలు అదేమంటారు, పెద్దవాళ్ళ మాటలు అసలు వినడం లేదు. అండ్ ఏంటంటే నిన్న అది జరగడానికి ఏం జరిగిందంటే, ఇక్కడ అదేమంటారు హైవే రోడ్లో అది ఇక్కడ అదేమంటారు ఇలాగే వెళ్తుండగా అదేమంటారు ఒక పెద్ద మనిషి, ఒక తాతగారు యవనస్తులు కుర్రాళ్ళకి అదేమంటారు వెళ్ళొద్దు, వాళ్ళు అదేమంటారు స్టంట్లు చేయకండి, అదేమంటారు బైక్ అంత వేగంగా అతివేగంగా వెళ్ళకండి అని అదేమంటారు చెప్తున్నా కూడా అసలు అదేమంటారు వినలేదు. ఇంకా అదేమంటారు ఎలాగైతే అదేమంటారు బయట అదేమంటారు పెద్ద మనుషులు చెప్తుంటారు, అలాగే ఇంట్లో కూడా చాలామంది చెప్తుంటారు. ఇంట్లోనే అదేమంటారు అసలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట జవదట కొంతమందే ఉంటారు, కొంతమంది అయితే అలా ఉండకపోతున్నారు కొంతమంది. అయితే ఇక్కడ నేను కూడా షాక్ అయ్యాను యాక్చువల్లీ ఆ తాతగారు చెప్తుంటే. బట్ అదేమంటారు ఇప్పుడు యాక్చువల్లీ చాలా విపరీతంగా అదేమంటారు గాయాలు అయ్యాయంట, యాక్సిడెంట్ కూడా జరిగిందంట. అండ్ దెన్ అది యాక్సిడెంట్ అసలు ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు అదేమంటారు స్టంట్లు అయ్యి అదేమంటారు వాళ్ళు పడిపోతే మొత్తము అదేమంటారు ఒక కార్ డాష్ ఇచ్చి గుద్దితే మొత్తం అక్కడ రోడ్ మొత్తం బ్లడ్ గాయస్. కావాలంటే ఒకసారి అదేమంటారు ఇప్పుడు మన ముందుకి మన తాతగారు ఇక్కడ ఉన్నారు, మన తాతగారు అదేమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేమంటారు తాతగారు ఇక్కడ ఏం జరిగింది? పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏందో ఈ యంత్రంగా వెళ్తున్నారేమని చూశాను. చూస్తే ఒకసారి చూశాను, మళ్ళీ చూసిన క్షణంలోనే మళ్ళీ రౌండ్ వెనక్కి వచ్చారు, మళ్ళీ విపరీతంగా వస్తుంది. ఏం పిల్లల ఏంటి చెప్తే ఏంరా మీరు, ఏంటి ఈ ట్రాఫిక్ ఏంటి, మీ స్పీడ్ ఏంటి, పొద్దున అనేది బాబాకండి. వాళ్ళ వయసు ఎంత ఉండే తాతగారు? మినిమం వయసు అనేది సుమారు 15-16 సంవత్సరాలు. ఓకే. ఎంతమంది ఉండేది తాతగారు? ఇద్దరు కుర్రోళ్ళు. ఒకళ్ళేమో ఒక రౌండ్ వేస్తారు, వీళ్ళు ఆ పిల్లగాడు రౌండ్ వేసినాక మళ్ళీ ఇంకొక పిల్లగాడు ఇంకొక రౌండ్ వేస్తారు. ఓకే. ఈ ఇద్దరు కలిసి అటు కరవట వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఆప్షన్ మోగింది, నాకు ఏడకైనా వచ్చి సౌండ్ అమ్మ పిల్లలు అయిపోయారు అనుకో. అవసరం ఇప్పుడు రక్తం కూడా ఆడినా పని ఇది జరిగింది. నిన్న అంత విపరీతంగా సౌండ్ వచ్చింది. అయితే అసలు ఏడకైనా వచ్చింది. అదే బాంబు పేలితే ఎలా సౌండ్ వస్తుందో ఆ రకంగా వచ్చింది. అయితే అమ్మ పిల్లలు అయిపోయారా, దెబ్బతిన్నారా అంట. ఇక నేను నడిచే పోయే పిల్లలు నా కాళ్ళు బాగలేదు, దగ్గరికి వెళ్ళిపోయాడు. పర్లేదు తాతగారు, కానీ అదేమంటారు చూడండి గాయస్, ఇంత విపరీతంగా అదేమంటారు అట్లా స్టంట్లు అనేది అదేమంటారు చాలా మంది చేస్తారు. ఒకవేళ వాళ్ళకు అవగాహన ఉండి ఒకవేళ అంత టాలెంట్ ఒకవేళ స్టంట్ చేయాలని అంటే గ్రౌండ్లో చేసుకుంటే ఒక ప్రాబ్లం లేదు. గ్రౌండ్లో చేస్తే అది ఏమంటారు అక్కడ అది ఏమంటారు ఏ వెహికల్స్ అనేది రావు, సో వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు, ఇంకా బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది ఒకవేళ హైవే రోడ్లో చేస్తుంటే రాని అది ఏమంటారు కొన్ని లారీస్ ఉంటాయి, కొన్ని అది ఏమంటారు చీకట్లో కొంతమంది తాగేసి కొంతమంది నడుపుతుంటారు కారులో, వాళ్ళది ఏమంటారు మిస్టేక్ అని వాళ్ళది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఇటు సైడ్ మన సైడ్ నుంచి కూడా కొంతమంది ఫాల్ట్ ఉంటుంది కనుక. అందుకే మనం ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త మనం అది ఏమంటారు మన వాహనాన్ని అది నడిపితే అంత మంచిది. ఇప్పుడు ఇది ఏంటంటే మీకు ఎక్కడైతే అది ఏమంటారు ఇన్సిడెంట్ అయితే జరిగిందో అక్కడ అది ఏమంటారు మీకు చూపిస్తాము, రండి చూస్తారా. మంచి గాయస్, యాక్చువల్లీ ఇప్పుడు దాకా మేము తాతగారిని ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది ఏమంటారు మేము అడిగాం కదా. సో యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్కి వచ్చాం గాయస్. కానీ ఇది చూస్తే ఈ ఇన్సిడెంట్ నిజంగా ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఇది మొత్తం హెవీ వెహికల్స్ యాక్చువల్లీ తిరిగే ఇంకా చాలా స్పీడ్లో వస్తాయి. బట్ వీళ్ళు నిజంగా ఐ థింక్ సో లైక్ 120 స్పీడ్లో వచ్చినట్టున్నారు గాయస్. అండ్ విత్ స్పోర్ట్స్ బైక్ అని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే ఒక్కసారి చూడండి గాయస్, ఇక్కడ బ్లడ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అది ఏమంటారు ఇక్కడ చూడండి గాయస్ ఎంత
స్పీడ్లో వచ్చారు, ఇంకా అది ఏమంటారు ఎంత గట్టిగా దెబ్బ తాకిందో అది ఏమంటారు తెలుస్తుంది. సో యాక్చువల్లీ ఈ బ్లడ్ అనేది మేము చూస్తే అది ఏమంటారు మినిమం ఒక 10 feet రోడ్ వరకు అది ఏమంటారు మొత్తం బ్లడ్ ఉంది గాయస్, మొత్తం 10 feet రోడ్ వరకు ఉంది. ఎక్కడ చూసినా అది ఏమంటారు రక్తము, ఎక్కడ చూసినా అది ఏమంటారు బ్లడ్ ఉంది గాయస్. అది ఏమంటారు అంటే అసలు ఈ కాలం అది ఏమంటారు యూత్కి అది ఏమంటారు డ్రైవింగ్ అనేది అది ఏమంటారు చాలామంది పిల్లలకి చాలామంది వెహికల్స్ అనేది ఎల్డర్స్ వాళ్ళు ఇస్తున్నారు, బట్ అది వాళ్ళు మాత్రం అసలు పట్టించుకున్నట్లేదు అసలు. ఇక్కడ కూడా చూడండి గాయస్, మొత్తం ఇది మీకు చెమటలాగా కనిపిస్తుంది గాయస్, బట్ ఇది మొత్తం బ్లడ్ అనమాట. ఏంటంటే మీకు వేరే వెహికల్స్ అనేది అది ఏమంటారు ఇక్కడ అది ఏమంటారు వస్తుంటాయి గనక అందుకే మీకు ఎండిపోయింది, అందుకే మీకు క్లియర్ అనేది కనిపించడం లేదు. సో ముందు మేము చెప్పాల్సింది ఏమంటున్నామంటే దయచేసి మీ పిల్లలకి మీరు అది ఏమంటారు వెహికల్ ఇచ్చే ముందు మీరు 10 సార్లు కొంచెం ఆలోచించాలి అని మేము ఏమంటారు రిక్వెస్ట్ చేస్తున్నాం గాయస్. సో ఏంటంటే మీకు తెలుసు కదా ఈ జనరేషన్, ఇక్కడ చూడండి గాయస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, రక్తం అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ అనేది నిన్న జరిగింది గాయస్. యాక్చువల్లీ ఇన్సిడెంట్ సో చాలా సివియర్గా అదేమంటారు వాళ్ళు అదేమంటారు గాయపడ్డారని అదేమంటారు చెప్తున్నారు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం అదేమంటారు ఎంత ప్రమాదంలో ఉన్నారంటే వాళ్ళు ఇంకా అదేమంటారు దేవుడే కాపాడాలి వాళ్ళని. అండ్ అదేమంటారు నేను దేవుని కోరుకుంటాను, వాళ్ళ చిన్న పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని కోరుకుంటాను. బట్ దయచేసి ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్ట్, ఐఎమ్ సేయింగ్ దట్ ఏంటంటే ముందు మీ పిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చే ముందు కొంచెం వెనక ముందు కొంచెం ఆలోచించి కొంచెం అది ఏమంటారు వాళ్ళకి ఇవ్వండి. సో ఒకవేళ వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటే ఒకవేళ అది ఏమంటారు మీరు కూడా అది ఏమంటారు వాళ్ళతో ఉండి అది ఏమంటారు వాళ్ళని అది ఏమంటారు డ్రైవ్ చేయమని చెప్పండి. అంతేకాని పిల్లలకి ఇచ్చి ఎక్కడంటే అక్కడ అది ఏమంటారు వాళ్ళకి వెహికల్ అది ఏమంటారు నడపమని మాత్రం చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ఎటెట్ వెళ్తుంటారో మీకు కూడా తెలీదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటారు, కొన్ని అది ఏమంటారు ఏదో వంకలు చెప్తారు, అవి మీరు కూడా అది ఏమంటారు గుడ్డిగా నమ్మేస్తారు. అందుకే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే దయచేసి ఈ జనరేషన్ యూత్కి వాళ్ళ జనరేషన్లో అదేమంటారు చాలామంది ఫాస్ట్ ఉన్నారు ఓకే, బట్ అదేమంటారు కొంతమంది ఏమో నెగ్లెక్ట్ చేసి అదేమంటారు రఫ్ అండ్ టఫ్ ఏం కాదు ఏదైనా అవుతుంది దేవుడు ఉన్నాడు దిక్కు అని చెప్పేసి ఇంకా ఎట్లా పడితే అట్లా రఫ్ అండ్ టఫ్ అదేమంటారు ఇక్కడ నడితే అదేమంటారు ఎట్లా చెప్పండి. కొంచెం ముందు మేము చూపిస్తున్నాము, ఇది మొత్తం 10 feet రోడ్ అండ్ బ్లడ్ చూడండి, ఇక్కడ నుంచి బ్లడ్ మొత్తం ఉంది, రోడ్ మొత్తం ఉంది, బ్లడ్ మొత్తం ఉంది, మీకు కనిపించడం లేదు. ఇక్కడ చూడండి, లుక్ హియర్, కొంచెం జూమ్ చేయి, ఇది మొత్తం బ్లడ్ చూడండి గైస్. 2 మెంబర్స్ వాళ్ళు ఇంచుమించు 15 to 16 years ఉంటారు ఇంచుమించు. చూడండి గైస్, ఎక్కడ చూసినా అది ఏమంటారు మొత్తం రక్తమే ఉంది. ఇక్కడ చూడండి గైస్, మేము ఇక్కడ అది ఏమంటారు కార్నర్ వరకు ఇక్కడ వచ్చాము. సో వెహికల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది గైస్, వెహికల్ అని వచ్చి ఎక్కడ ఉంది బ్లడ్ ఎక్కడ ఉంది ఇప్పుడు దాకా ఎక్కడ చూసాము. సో ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ చూడండి క్లియర్ చూడండి రక్తం మచ్చులు, వాళ్ళకి ఎక్కడెక్కడ తాకిందో అసలు అది మా అర్థం కావడం లేదు. సో దట్స్ వై ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్, ఫస్ట్ డోంట్ గివ్ ఎనీథింగ్ మోటార్ సైకిల్ టు యువర్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి టోటల్ 10 feet రోడ్ వరకు అది ఏమంటారు అంటే వాళ్ళు ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేశారో అది ఏమంటారు మీరే అనుకోండి. అంటే టోటల్ 10 feet రోడ్ వరకు ఉంది, అక్కడ లారీ ఉందా, ఆ లారీ నుంచి అది ఏమంటారు ఇక్కడ వరకు ఉంది గాయస్ మొత్తం బ్లడ్. అంటే వాళ్ళు ఎంత దూరం నుంచి అది ఏమంటారు కార్ గుద్దితే ఎంత దూరం వరకు పడ్డారో అది ఏమంటారు అంటే అంత బ్లైండ్గా అది ఏమంటారు వాళ్ళు అది ఏమంటారు వెహికల్ నడిపారని చెప్పేసి నేను అది ఏమంటారు చెప్తున్నాను. సో ప్లీజ్ యువర్ పేరెంట్స్ షుడ్ నాట్ గివ్ వెహికల్స్ టు యూ. ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్. అండ్
మేము మీకు అది ఏమంటారు చేతులు ఎత్తేది ఏమంటారు చెప్తున్నామా, నేను అది ఏమంటారు టు డియర్ పేరెంట్స్ దట్ అది ఏమంటారు మీరు అసలు మీ పిల్లలకి అసలు అది ఏమంటారు దయచేసి ఇవ్వకండి. వెహికల్స్ ఇస్తే అది ఏమంటారు కొంచెం అది ఏమంటారు ఇంకా ముందు ఆలోచించండి ప్లీజ్. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇది కీసర భోగారం సైడు అది ఏమంటారు కాకుండా ఇది ఏమంటారు మన హైవే జోన్ మొత్తం కీసర అనమాట, హైవే రోడ్. ఓకే సో గాయస్ యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ మీరు మీ పిల్లలకి అనేది మీరు వెహికల్స్ ఇవ్వకండి. ఇక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఇప్పటిదాకా అది ఏమంటారు మీరు చెప్పింది విన్నారు కదా, తాతగారు ఏమైతే చెప్పారో తాతగారు అది ఏమంటారు అంత క్లియర్గా చెప్తున్నా కూడా అది ఏమంటారు వాళ్ళు అసలు బ్లైండ్లీ అది ఏమంటారు వెహికల్ నడపరని చెప్పారు. సో తాతగారు ఏం చెప్పారంటే వాళ్ళు అది ఏమంటారు వెహికల్ అది ఏమంటారు ఫ్రంట్ టైర్ అనేది అది ఏమంటారు వీలు కొట్టి మరీ నడుపుతున్నారంట, వీలు కొట్టి నడుపుతున్నారు. అందులో అది ఏమంటారు మినిమం 16 years ఉంటుందని అది ఏమంటారు వాళ్ళు చెప్తున్నారు అనమాట, తాతగారు చెప్పారు. సో తాతగారు ఇప్పటిదాకా చెప్తుంటే అది ఏమంటారు ఎంత బాధగా చెప్తున్నారా అంటే వాళ్ళు ఆ ఇన్సిడెంట్ అది ఏమంటారు ఎంత ఘోరం అనిపించింది అంటే అంత ఘోరం అని చెప్తున్నారు. అంతేనా అది యాక్సిడెంట్ కూడా అయితే ఒక పెద్ద బాంబ్ పేలినట్టు ఉంది అని అంటే లైక్ అది ఏమంటారు న్యూక్లియర్ బాంబ్, సేమ్ లైక్ న్యూక్లియర్ బాంబ్ సౌండ్ లాగా అది ఏమంటారు వినిపించిందని తాతగారు చెప్తున్నారు. సో డోంట్ గివ్ పేరెంట్స్ డోంట్ గివ్ యువర్ చిల్డ్రన్ ద వెహికల్స్, హంబ్లీ రిక్వెస్ట్. అండ్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం మహేష్ కుమార్. ఇప్పుడైతే ఏదైతే ఇన్సిడెంట్ ఇప్పటిదాకా కీసర్లో జరిగిందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ విధంగానే ఇప్పుడు ఫుల్ ఆఫ్ వర్షం పడింది. సో వర్షం పడిన తర్వాత అది ఏమంటారు మేము అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసాము. సో ఆ తర్వాత మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము వచ్చే అది ఏమంటారు దారిలో మేము ఇక్కడ బండ్లగూడకి నియర్ బైలో ఇక్కడ అది ఏమంటారు ఒక తాగి ఒక పర్సన్ అది ఏమంటారు డివైడర్ని గుద్దుకున్నాడు. సో అది ఏమంటారు కార్ అనేది సో ఇన్సిడెంట్ అనేది నియర్ బై అది ఏమంటారు ఒక 40 kilometers అది ఏమంటారు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, డివైడర్ని గుద్దుకుంది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా బ్లింకింగ్ అయితేనే ఉంది. సో పర్సన్ అనేది అది ఏమంటారు అది మా హాస్పిటల్ ఇప్పుడే చేర్చడం జరిగింది గాయస్. సో ఇలా ఉంది, మీరే చూడండి ఒకసారి కార్ కండిషన్ ఎలా ఉందో. మొత్తం ఇక్కడ అదేమంటారు ఇటు సైడ్ చూస్తే అదేమంటారు ఇలా ఉంది. అండ్ దెన్ అదేమంటారు ఇప్పుడే అదేమంటారు జస్ట్ ఒక 2 minutes జస్ట్ ఇప్పుడే వచ్చాము. జస్ట్ అదేమంటారు 1 minute బ్యాక్ ఇప్పుడే గుర్తుకుంది. సో అదేమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్లో అదేమో గుర్తుకుంది అండ్ ఇన్సిడెంట్ అది జరిగింది. అండ్ దెన్ రైట్ నౌ నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే చూడండి నేను క్లియర్గా చెప్తున్నాను అండి. యాక్చువల్లీ ఓవర్ మీద అది ఏమంటారు అండ్ ప్లేస్ అదేమంటే నేను ఫేమస్ అవ్వాలని అది ఏమంటారు ఏం కాదు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ దయచేసి అది ఏమంటారు మీరైనా సరే అది ఏమంటారు జాగ్రత్త డ్రైవ్ చేయండి. అసలు ఇది వర్షాకాలం కూడా నాట్ ఓన్లీ అది ఏమంటారు ఇన్ రైనీ సీజన్. ఎప్పుడైనా సరే వెహికల్స్ని మీ వాహనాలని జాగ్రత్తగా నడపండి, వెనక ముందు చూసి అది ఏమంటారు నడపండి. కొంతమంది ఏమో స్టాండ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఒకవేళ డ్రైవ్ చేస్తే అదేమంటారు దయచేసి మీ వాహనాన్ని పక్కన ఆపండి దయచేసి. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే థ్యాంక్ యూ.